ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే పెద్దవాళ్ళ ఆస్తుల కోసం నిజంగా పిల్లలు ఎంత ఆరాటపడిపోతారంటే మనం ఎలా సంపాదించుకోవాలని ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారా, వాళ్ళ దగ్గర ఉన్నది ఏ రకంగా లాగేయాలా అని ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళని ఏం చేయడానికైనా కూడా సిద్ధపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా కోడళ్ళు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఆడవాళ్లే కొంచెం వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినా పాపం వాళ్ళకి ఇంత అన్నం పెట్టినా ఈ కోడళ్ళే కాబట్టి కొడుకులకు తెలియకుండా కూడా చిత్రహింసలు పెట్టే కోడళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజున ఒక మామగారి మీద కారం జల్లి ఆయన్ని కర్రలతో కొట్టిన సంఘటన జరిగింది. ఖమ్మం జిల్లా కోనాయిపాలెంలో ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయనకి 40 ఎకరాల పొలం ఉందంట. 40 ఎకరాల పొలం అంటే మామూలు విషయమా చెప్పండి ఈ రోజుల్లో. ఆయనకు 5 కూతుళ్ళు 3 కొడుకులు ఉన్నారంట. 8 మంది సంతానం. అయితే 3 కొడుకులకి 10 ఎకరాల కింద రాసి ఇచ్చేసాడంట. ఒక 10 ఎకరాలు మాత్రం ఆయన దగ్గరే పెట్టుకున్నాడంట. అయితే ఆయన భార్య ఉన్నప్పుడు ఇద్దరు కూడా కలిసి వండుకుని వేరేగా ఉండేవారంట. ఈ మధ్యనే 1 సంవత్సరం కిందట ఆయన భార్య చనిపోయిందంట. అయితే ఈయన వృద్ధాప్యం 90 సంవత్సరాలు ఉండడంతో ఇంకా పిల్లలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని కొడుకులందరూ అందరం తలో ఒక నెల చూద్దాము అని చెప్పేసి వంతులు పెట్టుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క నెల ఉండేలాగా పెట్టుకొని అలాగ అందరి దగ్గర తిరుగుతూ ఉంటే లాస్ట్ చిన్న కొడుకు దగ్గరికి వచ్చేసరికి చిన్న కోడలు మహా గయ్యాళి. పక్కనున్న ఊర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉంది. ఆయన దగ్గరున్న 10 ఎకరాలు కూడా మాకే రాసి ఇవ్వాలి అని చెప్పేసి ఆయనతోటి వాదన పెట్టుకుంటుందంట ఒక 6 నెలల నుంచి. ఆయన చెప్పాడంట, 3 కొడుకులకి నేను సమానంగా ఇస్తాను, నేను చనిపోయిన తర్వాత మొత్తం నీకే ఎందుకు ఇస్తాను, ఆల్రెడీ నీకు ఒక 10 ఎకరాలు ఇచ్చాను కదా, అందరికీ సమానంగా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడంట. అయినా సరే ఆయన మాట వినకుండా మాకే ఇవ్వాలి 10 ఎకరాలు, లేదంటే నువ్వు నీ కూతుళ్ళకి ఇచ్చేస్తావు, నీ కూతుళ్ళకి రాసేస్తావు అని ఇంకా ఆయన్ని ఈ రకంగా వేధించడం మొదలుపెట్టిందంట. కోడళ్ళు 2 చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి ఆయన మీద కారం జల్లి చెల్లెళ్ళ చేత కర్రతో కొట్టిపించిందంట ఆ కోడలు. అదంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చూడండి ఎంత దుర్మార్గంగా ఉన్నారో కోడళ్ళు. ఆల్రెడీ ఒక 10 ఎకరాలు ఇచ్చాడు, ఆయన వాట 10 ఎకరాలు ఉంచుకున్నాడు. మరి ఆయన రోజు కూడా గడవాలి కదా. ఆయన తదనంతరం ఇంకెవరికి ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకుంటాడు, లేదంటే కూతుర్లకి ఇచ్చుకుంటాడు. మీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు కదా. ఇంకా అంతకన్నా బాధ ఏముంది చెప్పండి. పైగా ఆమె ఒక గవర్నమెంట్ టీచరు. 10 మందికి పిల్లలకు పాఠాలు చెప్పే మనిషి ఈ రకంగా చేయొచ్చా చెప్పండి. మరీ అత్యాశకు వెళ్ళిపోకూడదు కదా. ఈ రకంగా కారాలు జల్లేయడము, కర్రలు పెట్టి కొట్టేయడము. పాపం ఆయన 90 ఏళ్ళ వయసు అంటే ఎంత ముసలైనా పెద్ద అయినా చెప్పండి. ఆయన్ని అసలు కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి చెప్పండి. వాళ్ళని తీసుకొచ్చి కోడలు కొట్టించిందంట. అది ఎంత తప్పు విషయం చెప్పండి. ఏదైనా సరే మనం ప్రేమతో సాధించుకోవాలి. ఆయన్ని ప్రేమగా ఇష్టంగా చూసి నా పరిస్థితి ఇది, లేదంటే నాకు బాగోలేదు, నాకు కొంచెం ఎక్కువ ఇయ్యానో లేదో, ఏదో మా ఆర్థిక ఇబ్బందులు బాగోలేదని అలా అడిగి తీసుకుంటే అది వేరే విషయం. ఆమె ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది, ఆమెకేమీ లోట్లేదు. పైగా ఈయన 10 ఎకరాలు ఇచ్చాడు, ఇంకా ఈయన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నాకే ఇవ్వని అడగడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అలా ఇస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఎక్కువ ఇచ్చావని అడగరా? ఆయన అదే మాట చెప్పారంట. అంతా నీకు ఇస్తే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఆయన చెప్పారంట. లేదు నువ్వు నీ కూతుళ్ళకి రాసేసుకుంటావు, నువ్వు చెప్పకుండా రాసిచ్చేస్తావు ఆడపిల్లలకి అని చెప్పేసి ఆయన్ని కర్రలతో కొట్టేసి కారం జల్లి చిత్రహింసలు పెట్టిందంట. ఆ ముసలాయన ఈ కారం చల్లగానే పాపం అరిచి కేకలు పెట్టి అంతా చేస్తే ఇంకా పక్కనున్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి మిగిలిన పిల్లలు, ఆడపిల్లలు, మిగిలిన 2 కొడుకులు అందరూ వచ్చి ఆయన ముందు అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కోడలు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కేసుల్లో ఇరుక్కుంది అని అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎంత చెప్పండి. కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని ఇలా మామగారి మీద ఆస్తి కోసం కొట్లాడి కేసుల్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళిందని అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. ఎందుకు ఇంత బుర్ర తక్కువ పనులు చేస్తారు ఆస్తుల కోసం? మనం కష్టపడి సంపాదించుకోవాలి. మన తల్లిదండ్రులు ప్రేమగా చూస్తే వాళ్ళే ఇస్తారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు రావాలని రాసిపెట్టి ఉందనంటే మనం ఎక్కడున్నా సరే మనల్ని పిలిచి మరీ ఇస్తారు. అది మనకు రాదు అని అనుకున్నప్పుడు మనం తలకిందులు తపస్సు చేసినా కూడా అది రాదు. ఏదైనా సరే ప్రేమతో గెలుచుకోవాలి కానీ ఇలా ద్వేషంతోనూ కొట్టి వాళ్ళని హింసించి ఈ రకంగా బాధ పెట్టి తీసుకోవాలని అనుకుంటే మాత్రం అది అస్సలు రాదు. ఇప్పుడు చూడండి, ఆ కోడలు ఒక గవర్నమెంట్ టీచర్ అయింది, ఇలా కేసులు కంప్లైంట్లు అని అంటే ఆమె లైఫ్కే అంత దెబ్బ తగిలింది. ఇంత దుర్మార్గంగా ఇంత మూర్ఖంగా ఉంటారా చెప్పండి. వాళ్ళ చెల్లెళ్ళని తీసుకొచ్చి కొట్టించాల్సినంత అవసరమే ఉందండి. ఆల్రెడీ ఆయన ఆస్తి ఇచ్చారు కదా, ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావని ఇలా ఏమైనా ఉంటే మాట్లాడచ్చు. కానీ ఆయన అందరికీ సమానంగా ఇచ్చాడు. ఈ ఉన్న 10 ఎకరాలు కూడా మీ 3కి సమానంగా ఇస్తానని చెప్తున్నాడు. అయినా కూడా కూతుళ్ళకి ఎక్కడ ఇచ్చేస్తాడు అన్న ఆలోచనతోటి చూడండి ఏ రకంగా చేశారో.
ఇంత దుర్మార్గంగా చేస్తారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా చూసాం ఇలాంటి సంఘటనలు. ఇదొక్కటే కాదు, మీరు ఏదో చేసి వాళ్ళని హింసించేసి వాళ్ళ దగ్గర ఆస్తి తీసుకుందామని మీరు ప్లాన్లు వేశారనంటే మీకే దెబ్బ అవుతుంది. అది వాళ్ళ ఆస్తి ఇవ్వడం అది ఎలాగా పోతుంది, ఇంకెవ్వరు. మీరు ఎంత హింసించాక ఎలాగ ఇవ్వరు, ఆ వచ్చేది కూడా పోతుంది. సరికదా, మీ మీద ఇంకా పోలీస్ కంప్లైంట్లు అవుతాయి, మీ జీవితానికి చెడ్డ పేరు వస్తుంది, మీరు ఇంకా సొసైటీలో బతకలేరు. నాకు ఇది కావాలని మీరు రెండోసారి అడిగే పరిస్థితి కూడా ఉండదు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ ఒకే రకంగా ఉండలేరు. ఒకళ్ళ పరిస్థితి బాగుండొచ్చు, ఒకళ్ళ పరిస్థితి పాపం దీనంగా ఏమీ లేని పరిస్థితిలో ఉండొచ్చు, లేదంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఏ కారణాలైనా కావచ్చు. కానీ మీరు ఏదైనా విషయం ఉంటే నా పరిస్థితి ఇదే అని చెప్పి వాళ్ళు ఇస్తే తీసుకోవాలి. కానీ ఈ రకంగా టార్చర్ పెట్టి మాత్రం, ఇబ్బంది పెట్టి మాత్రం అస్సలు తీసుకోకూడదు. మరి మీలాగానే మిగిలిన కొడుకులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? రేపు మీ ఇంట్లోనూ మీ 2-3 పిల్లలు ఉంటారు, మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తే మీకెంత బాధగా ఉంటుంది చెప్పండి? అమ్మాయి ఇప్పుడు ఈ రకంగా హింసించింది, ఇప్పుడు ఇవ్వాలనుకున్నది కూడా ఇస్తారా? ఈ ఆడపిల్లలు ఇవ్వరు, మిగిలిన కొడుకులు కూడా ఇవ్వరు, ఇంకా అసలు దరిదాపుల్లో కూడా రానివ్వరు. మొత్తం కేసులు పెట్టి లోపల వేస్తారు. ఎవరికి దెబ్బ అయింది, ఎవరికి నష్టమైంది చెప్పండి? ఎప్పుడైనా సరే బుర్ర పెట్టి ఆలోచించుకోండి. ఇలాంటి తప్పుడు పనులు చెయ్యొద్దు, అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. సొసైటీలో బతకాలి అని అంటే కొంచెం తలెత్తుకొని తిరిగేలాగా బతకండి. ఇలా దౌర్జన్యం చేసి, ఇలా గొడవలు పడి, అన్నం కూడా పెట్టకుండా, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకుండా, వాళ్ళకి ఏం కావాలో చూసుకోకుండా మీరు ఏ రకంగా ఆస్తులు అడుగుతారు చెప్పండి? ప్రేమగా చూసుకోండి, వాళ్ళే ఇస్తారు. చూడనప్పుడు ఎందుకు ఇస్తారు చెప్పండి? మీరు ఈ రకంగా హింసిస్తే ఎవరైనా ఇస్తారా అసలు? అదే మీ తల్లిదండ్రులను అయితే మీరు ఇలాగే చేస్తారా చెప్పండి? ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యుండి పిల్లలకి పాఠాలు చెప్పే మహాతల్లి మామగారిని ఈ రకంగా చేసిందనంటే మరి ఎంత దుర్మార్గపు ఆలోచన చెప్పండి? 10 ఎకరాల పొలం ఇచ్చారు అని అంటే అది ఏమైనా చిన్న విషయమా ఈ రోజుల్లో? అయినా కూడా ఇంకా స్వార్థం, నాకే కావాలి నాకే కావాలి, ఎక్కడ కూతుర్లకి ఇచ్చేస్తారో, ఎక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారో అని. ఎందుకు ఇచ్చేస్తారండి? ఇప్పుడు అందరికీ సమానంగానే ఇస్తానని ఆయనే చెప్తున్నప్పుడు ఎందుకు ఆయన మీద ఆ రకంగా చేయడం? రేపు మీ పిల్లలు కూడా మీకు ఇదే గతి పట్టిస్తారు. మనం చేసింది కర్మ ఎక్కడికి పోదు, పాపం ఎక్కడికి పోదు అని అంటారు చూసారా, అనుభవిస్తారు అంటారు చూసారా? ఇది మీరు ఇప్పుడు ఏదైతే చేశారో అది రేపు మళ్ళీ ఖచ్చితంగా మీ పిల్లలు మీకు చేసి చూపిస్తారు. అది మీరు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కాకపోతే కొంచెం సమయం వెనక ముందు అంతే. ఇక్కడ ఇది జరిగిన తర్వాత కొన్నాళ్ళకి వెంటనే మనకు కూడా అదే జరుగుతుంది. మనం కూడా ఆ స్టేజ్ వరకు ఖచ్చితంగా వెళ్తాము. ఇదే వయసులో ఇక్కడే ఇలాగే నిలిచిపోము. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. పెద్దవాళ్ళ విషయంలో ఈ రకంగా చేయొద్దు. మీకు ఒకవేళ ఇబ్బందులుండి ఏదైనా ఉంటే అడిగి తీసుకోండి. నాన్న నా పరిస్థితి ఇది అని అడగండి. మిగిలిన వాళ్ళందరితో కూడా చెప్పి మాట్లాడి తీసుకోండి. లేదంటే అసలు వాళ్ళ ఆస్తి కోసం ఆశపడకండి. ఇచ్చినప్పుడే ఇస్తారు. ఆ ఇచ్చింది మీ పిల్లలకు ఉంచుకోండి, తప్పే ఉంది. మిమ్మల్ని కష్టపడి చదివిచ్చారు కదా, కష్టపడి సంపాదించుకోండి. అందరి పిల్లలు సమానమే కదా. మరి ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఇప్పుడు వీడు ఏదో సాధించేద్దాం అనుకుని తగు పెట్టేసుకుని కేకలు పెట్టేసి కారాలు ఇసిరేసి చెల్లెళ్ళు తెచ్చి కర్రలతో కొట్టి చేసేసింది. ఇప్పుడు ఆయన ఇచ్చేసారా చెప్పండి? 10 ఎకరాలు ఆవిడకి వచ్చిందా? అసలు ఉన్నది కూడా ఇవ్వరు. ఆ ఇవ్వాలనుకున్నది కూడా అస్సలు ఇవ్వరు. మిగిలిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? ఇప్పుడు మా నాన్నను కొట్టామని మిగిలిన పిల్లలు వచ్చి ఈవిడ మీద కంప్లైంట్ ఇచ్చారు. అయ్యిందా? అక్కడ వరకు అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ ఈవిడ గాలి కూడా సోకనివ్వరు. మీకు వచ్చేదాన్ని కూడా మీ చేతులారా మీరే పోగొట్టుకున్నట్టు అవుతారు. ఎప్పుడైనా సరే ఏదైనా మనం ప్రేమతో సాధించుకోవాలి, కానీ ద్వేషంతోనూ కోపంతోనూ మీరు ఏది సాధించలేరు. భార్య ఈ రకంగా చేస్తుంటే మరి భర్త ఏం చేస్తున్నాడో, సినిమా చూస్తున్నాడా, లేకపోతే భర్త లేనప్పుడు ఇవన్నీ జరిగాయా అనే విషయం అయితే తెలియదు. కానీ ఏమైనా కూడా ఇలాంటి కోడళ్ళు ఆడవాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకున్నప్పుడు ఆల్రెడీ 10 ఎకరాలు ఇచ్చినప్పుడు నిజంగా ఆయన దేవుళ్ళగా రాజాలాగా చూసుకోవాలి. 10 ఎకరాల పొలం అంటే ఏమైనా చిన్న విషయమా? ఇచ్చారు కదా, ఇచ్చిన దాంట్లో సంతోషపడాలి. కానీ ఇంకొకరికి ఎక్కువ ఇచ్చి మీకు తక్కువ ఇస్తే బాధపడాలి. కానీ అందరికీ సమానంగా ఇచ్చినప్పుడు ఆయన్ని చక్కగా రాజాలాగా చూసుకోవాల్సింది పోయి ఈ రకంగా హింసిస్తారా? ఎంత దుర్మార్గంగా ఉన్నారండి. ఇప్పుడు మరి ఈయన 10 ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇచ్చారు. మరి అసలు ఈ ఆస్తులు ఏమీ లేని తల్లిదండ్రులు ఉన్నారు. మరి వాళ్ళు తిండి పెట్టకుండా బయటికి గెంటేయాల్సిందేనా? ఇంకా వాళ్ళకి ఆస్తులు లేవు కాబట్టి ఇంకా మేము వీళ్ళని చూడమని రోడ్డును పడేయాల్సిందేనా? కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళని కూడా కోడళ్ళు ఆ రకంగా గెంటేస్తున్నారా? ప్రేమగా చూసుకునే వాళ్ళు లేరా తల్లిదండ్రుల్ని? 40 ఎకరాలున్న ఒక భూస్వామి కూడా ఈ రోజున కోడలు చేతిలో పాపం ఏ రకంగా బాధపడుతున్నారో చూసారా? ఎప్పుడైనా సరే ఆస్తుల కోసం మీ గౌరవాన్ని పాడు చేసుకోకండి, మీకున్న పేరుని పాడు చేసుకోకండి. ఆవిడ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అంటే ఆవిడకి ఎంతో కొంచెం మంచి పేరు ఉండుంటుంది. ఈ రోజున చూసారా, మామగారిని కొట్టిన కేసులో దెబ్బకు మొత్తం అంతా ఎగిరిపోయింది. మొత్తం ఊరు జనాలే కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, అందరూ ఏ రకంగా తిడతారు చెప్పండి? ఇంకా నీకున్న విలువ ఏంటి, మీకున్న గౌరవం ఏంటి? అసలు మీరు
నలుగురిలో తలెత్తుకునే పరిస్థితి ఉందా? ఆస్తుల కోసం ఈ రకంగా చేసి మీ పరువుని మీరు తీసుకోకండి. ఇచ్చిన దాంట్లో సంతోషపడండి, లేకపోతే మనకు రావాలని ఉంటే ఏ రకంగానే వస్తుందని అలా ఉండండి, ఎదురు చూడండి, తప్పేముంది. అంతేగాని అత్యాశలకు పోయి ఈ రకంగా హింసించి వాళ్ళని బాధ పెట్టి ఈ రకంగా చేయాలని అంటే మిగిలిన వాళ్ళు ఉన్నవాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఇంకా మీకు మీ మధ్యన ద్వేషాలు కోపాలు ఎక్కువైపోతాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత మిగిలిన పిల్లలు మాట్లాడతారండి? బంధుత్వాలు ఉంటాయా చెప్పండి? ఒకరి మొహాలు ఒకరు చూసుకోగలరా? మా నాన్నను కొట్టిందని చెప్పేసి వీళ్ళ కుటుంబాన్నే మొత్తం వేరే పెట్టేస్తారు, దూరం పెట్టేస్తారు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అంటే మీ చేతులారా మీరే మీ జీవితాలని నాశనం చేసుకున్నట్టయింది, బంధుత్వాలు లేకుండా చేసుకున్నట్టయింది. కాబట్టి ఎప్పుడూ అత్యాశలకు పోయి ఈ రకంగా పెద్దవాళ్ళని హింసించకూడదు, అలాంటి తప్పులు చేయకూడదు. మీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించండి. రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.